నమస్తే అండి. తెలుగు ప్రజలకు నిన్న రాత్రి నుంచి ఒక ఇష్యూ సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ట్విట్టర్లో పెడితే కొన్ని వేలాది మంది రీట్వీట్లు చేయడం, అసలు ఎక్కడ చూసిన ట్విట్టర్లో ఒక టాపిక్ వినబడుతుంది. ఆ టాపిక్ ఏంటంటే బక్కా జడ్సన్ అన్న గురించి చర్చ. ఏంది బక్కా జడ్సన్ అన్న ఏం చేసిందంటే, ఆయన ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ బక్కా జడ్సన్ అన్న 6 సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నట్టు ఒక నోటీస్ ఇచ్చిర్రు. ఆ నోటీస్ అంతా కూడా ఇలా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో పెను సంచలనంగా మారింది. మీరు చూడొచ్చు, రాజశేఖర రెడ్డి గారితో మరి మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీ నుంచి బక్కా జడ్సన్ అన్నప్పుడు కలిసి దిగిన ఫోటో ఉన్నట్టుంది. గతంలో చైర్మన్గా కూడా ఒక కార్పొరేషన్కు చైర్మన్గా కూడా చేసినట్టు మనకు తెలుసు. మరి బక్కా జడ్సన్ అన్న ఎందుకు ఇంతటి పరిస్థితి వచ్చింది, తప్ప మరి బక్కా జడ్సన్ అన్నదా కాంగ్రెస్ పార్టీదా, మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. ఇప్పుడు ఇంతకాలం ఎవరు చెప్పినలే, కొంతకాలం వెయిట్ చేయండి జడ్సన్ అన్న అంటే కూడా మీరు నాకు తెలిసి డే 1 నుంచే నా ప్రమాణ స్వీకారం చేయకన్నా ముందు నుంచే రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వద్దు అన్నట్టు నాకు గుర్తుంది. కౌంటింగ్ కాకముందు, అదే కౌంటింగ్ కాకముందు అంటే రిజల్ట్ రాలే, ఎలక్షన్ అయిపోయినా ఈ 2-3 రోజుల గ్యాప్లో కదా. ఎందుకు రేవంత్ రెడ్డి అంటే అంత కోపం మీకు? ఇప్పుడు బ్రదరు, మీ దాంట్లో చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రానే రాదు, పార్టీ ఖతం అయిపోయింది అన్నప్పుడు నేను మీ ఛానల్లో కూడా చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారో కూడా చెప్పిన. తిట్టుకుంటూ ఓటేస్తారు, సాంప్రదాయ ఓటేస్తారు, ఇక తప్పదిరా అని ఓటేస్తారు, ఆయన టైప్లో చేస్తారు. ఫీల్డ్ చూస్తున్నాను నీకు ఒక 1.5 year బ్యాక్ చెప్పి. అప్పుడు వీళ్ళు ఎవ్వరికి నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు, కానీ మనం అధికారం రావాలని చెప్పి పోరాటం చేసినాం. ఆ క్రమంలో ఎప్పుడైతే నేను కల్వకుంట్ల కవిత మీద కేసులు వేయడం, ఆమెను రకరకాలుగా అన్ని బయటికి తీయడం, ధరణి మీద, కాళేశ్వరం మీద, అన్ని అంశాలపైన వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికెళ్ళి పెట్టుకున్నారు లోపల. సరే, ఏదైతే మన దొడ్డొస్తే ఇంత చాలు కదా అన్నట్టు చూసిండ్రు. కరెక్ట్ అయింది, పవర్ వచ్చింది, తీసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఢిల్లీ స్ట్రాంగ్ అయిన నా స్ట్రాంగ్ నా నిర్ణయానికి తిరుగుండదు అనే కాడ చూసి నాకు వేటు పెట్టిండు. కాదు, మీ అధిష్టానమే ఆయన సీఎం చేసింది, మీరేమో ఆయనకు వ్యతిరేకంగా కౌంటింగ్ టైంలో చేసిర్రు. మరి మీ అధిష్టానం మీద మీకు కోపం లేదు, నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా అంటారు. మరి ఒక రేవంత్ రెడ్డి మీద మీకు కోపం అనుకుంటుంది? ఎందుకంటే అది కనబడుతుంది కదా బ్రదర్. ఇప్పుడు కాళేశ్వరం పెద్ద స్కామ్ అంటావు, నువ్వు ఒక్కసారి అక్కడికి పోకపోతుంది. 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కప్పా, ఒక్కరోజు నువ్వు పీసీసీ అయినాక ధర్నా పెట్టకపోతే, ఒక్కరోజు దాని మీద న్యాయ పోరాటం చెప్పకపోతుంది. అదేంట మిషన్ భగీరథ పెద్ద స్కామ్ అంటావు, ఒక్కరాజు రోడ్డు ఎక్కపోతుంది. డ్రగ్స్ మీద వైట్ ఛాలెంజ్ అని నువ్వే అంటివి. విశ్వేశ్వర రెడ్డి వచ్చే అది యాక్చువల్గా బయటికి తీసింది నేను, నాకు రావద్దని వైట్ ఛాలెంజ్ అని ఇచ్చిరిండు. పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి కోల్డ్ వార్ నడుస్తుందంటారు గత కొంతకాలం. ఓర్వక ఆయనకు ఓరుస్తలేడు. ఇంటికి పోయినప్పుడు అప్పుడు స్టార్టింగ్లో చాలా బాగా మాట్లాడుతుండే. టీపీసీసీ ఇప్పుడు మీరైనా కావాలి ఏరుకోరి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అంటే పీసీసీ ఇవ్వాలని మీరు చాలా ఫైట్ చేసి అప్పుడు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద రెచ్చిపోయారు. మీరు అనుకున్న వ్యక్తి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అంటే బక్కా జడ్సన్ అని ఎవరు వచ్చినా వీళ్ళని ఇట్లనే అంటే కొరకరాని కొయ్యలాగా అసలు వాళ్ళకి మనసున పట్టకుండా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే. అప్పుడు జరిగినటువంటి లోటుపాట్ల పైన 2018లో మనకు అన్ని తక్కువ టికెట్లు వచ్చినాయి. ఒకటి హైదరాబాద్లో మహానగర ఎన్నికల్లో 3 సీట్లే అనేది ఒకటి. ఇంకోటి ఎంపీ ఎలక్షన్స్, ఏది మన ఎంపీ ఎలక్షన్స్ కూడా ఇంకా 2-3 సీట్లు వచ్చే అవకాశం. అప్పుడే వివేక్ కూడా వస్తే అప్పుడే ఇస్తే పెద్దపల్లి వచ్చేది, ఇంకా 2-3 సీట్లు వచ్చేది అని ఒకటి. ఇట్లా అనేకమైన అంశాల మీద నేను ఆయన మీద చేసిన. కానీ ఏ రోజు కూడా ఆయన నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చుడు, సస్పెండ్ చేసుడు ఇవన్నీ ఎప్పుడు చేయలే కదా. నా పోస్టులే మాపలే కదా. నా ఏఐసిసి మెంబర్ వచ్చింది, పిసిసి మెంబర్ వచ్చింది, జనరల్ సెక్రటరీగా అట్నే ఉన్నా. అంటే లోపల ఉన్న దాన్ని ఆ స్వాతంత్రాన్ని నేను పార్టీ నిర్మాణం కోసం వాడినా, నేను దీనికోసం వాడలే. రేవంత్ రెడ్డి గారు నాతో చెప్పింది ఏంది, ఇంకా నేను బలంగా పనిచేస్తా, తీసుకొని వద్దాం, నాదేముంది చేస్తాను అంతా మనం చేసుకున్నాను, చాలా బాగా నమ్మబలికిండు. సరే అని కొంతమంది హెచ్చరిస్తున్నారు కూడా నాకు పీసీసీ రాకముందు. మీరు రాకముందు మీరు నమ్మేసి నాకు ఇవ్వాలని మీరు అన్నారు అంటున్నా. ఉన్నాం, అధికారం తీసుకొని వద్దాం, ఈ ప్లానింగ్ ఆ ప్లానింగ్ నేను చెప్పినా ఇంటుండు, దీని మీద కొట్లాడదాము అన్న, ఈ సబ్జెక్ట్ మీద కొట్లాడాలి, అట్లా అట్లా అంటుండు. మెల్లమెల్లగా
అట్లా అంటే ఎక్కువ లేదు, 15 రోజులకే దీపేందర్ సింగ్ కూడా వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడికి. ఆయన హర్యానా వాళ్ళు, ఆయన 2 సార్లు సీఎం, ఈయన కూడా 4-5 సార్లు ఎంపీ. నాకు పరిచయం చేయబోతే ఆయన నాకు మంచి మిత్రుడు అని చెప్పిండు. అదొక మణిక్ ఠాగూర్ నాకు 30 ఏళ్ళ దోస్తు. ఏడున్నా కానీ ఈయన నాకు ఇబ్బందిగా ఉన్నాడు, ఢిల్లీలో కూడా బాగా నుంచి లాబింగ్ ఉంది. ఇప్పుడు సస్పెండ్ చేసిన చిన్నారెడ్డి కూడా రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తికి జెర్సన్ మంచి వర్కర్ అని చెప్తే, ఉడిపిలా మన ఇక్కడ కర్ణాటకలో, నాకేం తెలియదు ఈజ్ వైబ్రెంట్ లీడర్ అని ఆయన చెప్పింది. అంటే ఇటువంటి కొన్ని తట్టుకోలేక అయింది. తర్వాత నాకు ఎప్పుడు బయటపడ్డాడు ఆయన గుణం, బ్లాస్ట్ ఎప్పుడైందంటే, మన అడ్వకేట్ శరత్ కుమార్ సార్ తెలుసు కదా, సార్ రేవంత్ రెడ్డిని కలుద్దాం అది ఇది అని పంచలో అంటుండు. సరే కానీ ఆ ప్రెజర్ వచ్చినాక సరే అని చెప్పేసి మంచిగా ఉంటుండు కదా అని అయినా కానీ జాగ్రత్తగా ఉండేది. ఈ సాడిస్ట్ కానీ వీళ్ళతో మనకి ఎందుకు ఇబ్బంది అని పిఎన్ అడిగేది, ఏడ కూర్చోవాలి అని అంటే, అన్న రూమ్లో కూర్చోండి అన్న అని అన్నాడు. జూబ్లీహిల్స్ వేరా పెద్దమ్మ గుడి దగ్గర రూమ్లో కూర్చోమంటే ఆ రూమ్లో కూర్చున్నా. మన అడ్వకేట్ వచ్చింది, ఆయన కూడా కూర్చోమని స్పీడ్గా వచ్చాను. జెర్సన్ బయట కూర్చొని నేను మాట్లాడేది ఉందాను. వచ్చింది ఎవరైనా వీఐపీ అన్నారు, వీఐపీగా మామూలు కార్యకర్త. సరే మాట్లాడినా, బయటకు వస్తే నన్ను చూడనట్టే వెళ్ళిపోయాడు బయటికి. అంటే ఆ రోజుకి నాకు ఏదో అయిందని చెప్పి ఆయన దగ్గర ఉన్న మిత్రులతో మాట్లాడినా, లేదన్నా మేము మాట్లాడతాం అది ఇది. అక్కడికి వెళ్ళి ఆయన ఇక మెల్లగా కటింగ్ స్టార్ట్ చేశాను. నేను అనుకుంటే ఏంటంటే ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఉన్నట్టున్నది కొంచెం హస్తం. చామల కిరణ్ కుమార్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన 2011లో రాహుల్ గాంధీని భయంకరంగా తిట్టిండు. ఎవరు? చామల కిరణ్. ఎందుకు కాంగ్రెస్లో ఉండి టైమ్స్ నౌ నేషనల్ న్యూస్లో ఛానల్లో కూర్చొని రాహుల్ గాంధీ పప్పు, రాహుల్ గాంధీ పనికిరానోడు, రాహుల్ గాంధీ ఈయన ఏదో పార్టీ మారాలన్న ఉద్దేశంతోనో దేంతోనో అవకాశం దొరికింది, ఈయన ఏదో చేస్తే సస్పెండ్ చేసిండ్రు వాళ్ళు. అక్కడికి వెళ్ళి పోస్ట్ తీసేసిండ్రు, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. తిడితే గూగుల్లో కూడా వస్తుంది అంతా. చేస్తే ఆయనను ఎక్స్ప్రెస్ చేసి ఈడ పెట్టిండు. ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు పోయిండు. తర్వాత ఈయన దోస్త నిన్నతో వచ్చిండు. నేను కాంగ్రెస్ పార్టీ అన్ననే ఉన్నా కదా, ఇదేమో అన్ని సంచార జీవులు, రాజకీయ సంచార జీవులు అన్ని పార్టీలు చుట్టుముట్టుకుంటా ఇటు వస్తున్నాయి. అట్లా ఓడలేక ఏమన్నా ఎక్కి చెప్పి, సరే ఏమన్నా నువ్వు లీడర్గా నన్ను నమ్మాలి కదా, నువ్వు పిలిచి మాట్లాడలే కదా, మాట్లాడలే. అట్లా గ్యాప్ వచ్చింది. ఇవాళ అది సస్పెన్షన్ దాకా తీసుకొచ్చింది. నాకు అర్థం కాదు, మీరు ఇప్పుడు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మీరు దగ్గర కూర్చున్నారు, లోపల కూర్చున్నాము. ఆ రూమ్లో ఆయన రూమ్ ఉన్నాయి, ఆయన రూమ్లో కూర్చున్నాము. అప్పుడు లేకుండా రేవంత్ రెడ్డి గారు లేకుండే ఆయన రూమ్లో కూర్చోబెట్టింది వాళ్ళ పిఏ. ఇక్కడ కూర్చోండి వాళ్ళతో వేరే వాళ్ళతో మాట్లాడుతుండు. అంటే అట్లా బయటకు వచ్చి కిందికి వచ్చిండు. అప్పటికి గంటన్నర అయింది, శనివారం ఆ రోజు. ఇద్దరు వెయిట్ చేసారా? నేను ఇంకా ముందుకెళ్ళి వెయిట్ చేస్తున్నా, ఈయన ఉన్నాడు కదా అని. ఇక ఫోన్ చేస్తే సార్ వచ్చాడు. ఇక లోపల పోయి కూర్చున్నాక వచ్చుడే బయట ఉండిపోయినా. ఫస్ట్ టైం నాకు సక్కమన్నది, ఏంద్రా ఇట్లా అన్నాడు. ముఖం పట్టుకొని ఎప్పుడు చెప్పాలి. శరత్ సార్ కూడా ఉండు. తర్వాత నేనేం చేసిన, ఇక శరత్ సార్ ఆయన గౌరవం కోసం, సార్ మీరు ఒక్కరు కూర్చోండి నేను బయట వెయిట్ చేస్తాలే అన్న. వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు కూడా కాదు, నేను ఉన్నా అంటే అంతా బయట ఆగేటోళ్ళే. అర్థమైందా? అయితే వచ్చేసి చేసిండు. బయటకు వస్తా అరే మరి జెర్సన్ ఉండమన్నా, జెర్సన్ రా వెళ్ళిపోయినా అంజాన్ని కొట్టేసి. నేను పక్కన ఫోన్ కొట్టినా, అటు ఫోన్ కొట్టినా, ఇటు ఫోన్ కొట్టినా. ఇక నేను ఇక అట్లా క్రమక్రమంగా ఇదైపోయింది. నాకు ఆ తలంపు ఏందనంటే, ఎక్కువ ఫోర్సు ఈ కవిత మీద ఎప్పుడైతే పడ్డానో అక్కడికి వెళ్ళి అంతకు ముందు రోజే ఆయన సంబంధించిన వ్యక్తి ఈ కేసు గురించి తప్పుకోమని చెప్పి ఇది చేసిండు. కుదరదని చెప్పిన, ఈయన పంపిన మనిషే. ఇక అట్లా మెల్లమెల్లగా గ్యాప్ పెరుగుకుంటూ వచ్చింది. ఇక నేను నా లాంగ్వేజ్ నా ఎక్కువ ఎన్ని పోస్టు విక్కున నేను పట్టించుకోలే. ఆయనకు ఇగో ఎక్కడ వచ్చిన కనీసం నా దగ్గరకు వస్తలేడు, నన్ను బతిలాడతలేడు, నా ఇంటి చుట్టూ తిరుగుతలేడు, అన్ని పోస్టులు బీకిన. అక్కడ బాగా కసితో ఉండి నేను ముఖ్యమంత్రిని అయినా కానీ ఇట్లా అంతే కాదు. మీ విషయంలో అంత సీరియస్గా తీసుకుంటాడు అనుకుంటారు? అంటే జనరల్గా బక్కా జెర్సన్ అంటే సరే ఒక ఫైటర్ అని అనుకుంటారు, కానీ ముఖ్యమంత్రి ఆలోచించేంత టైం ఉంటుంది అని అనుకుంటారా మీరు? బ్రదరు అంటే ఇంత బిజీలా కొన్ని వందల వేల ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి, చూడాలి. ఒక ముఖ్యమంత్రి, నీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా, మనది జనాలు చూస్తారు. ఖమ్మంలో పీసీసీ మీటింగ్ అవుతుంది. మణిక్ ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ అక్కడ అవుతుంది. అక్కడికి రేవంత్ రెడ్డి గారు పోయినరో పోలేదో
ధర్మసక్క మహబూబ్ నగర్కి వెళ్ళిపోయాడు. ఎవ్వరు చెప్పకుండా పాదయాత్ర చేసాడు. పాదయాత్ర రెగ్యులర్గా పోతుండే, మధ్యలో అటెండ్ అవుతుండే. లాస్ట్ కంక్లూజన్ మీటింగ్కి వచ్చింది. ఆయన దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ అడ్వైజర్ ఉండగా హరకర వేణు పొద్దున ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి భూపేందర్ బఘేల్ నన్న, ఛత్తీస్గఢ్ సీఎం నన్న, లేకుంటే పాండిచేరి సీఎం నన్న చీఫ్ గెస్ట్గా పిలువు, మాట్లాడు తాగుబాయితో మాట్లాడు జడ్సన్ అని చెప్పి నాకే చెప్పారు. లాస్ట్ కంక్లూజన్ మీటింగ్. వాళ్ళు వస్తే 50,000 మందిని అరేంజ్ చేస్తాము మేము, అది ఇది అన్న. అంటే నేను మాణిక్ ఠాగూర్కు ఫోన్ చేసిన, మాణిక్ భాయ్ ఇట్లున్నది, మరి జర నువ్వు రావాలి, ఇట్లా వాళ్ళని తీసుకురావాలంట, ఇట్లున్నది. జడ్సన్ వాడు ఒక ఫ్రాడ్, వాడు రేవంత్ రెడ్డి అంటే ఒక ఫ్రాడ్. మాణిక్ ఠాగూర్ అన్నాడు, అరే ఒక ఫ్రాడ్, అందరం అక్కడ మీటింగ్లు ఉంటాము, అక్కడ తెలుస్తుంది, చెప్పకుండా వచ్చి ఇక్కడ పాదయాత్ర చేస్తాడు, అది ముందే నాకు చెప్తే నేను వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చాను కదా అక్కడికి, ఇది పార్టీకి యాంటీ కాకుంటే ఏది దీన్ని అని. నీ కంక్లూజన్ మీటింగ్కి ఎవడు పోడు, నువ్వు చూడు, ఎవరు పోరు. అట్లా ఆయనను నేను సంజాయించుకుంటా, చెప్పుకుంటా, లేదు అది ఇది అని చెప్పుకుంటా ఈయనను ఇది చేసిన. అయితే ఇంత మంచి సరుకులు ఈయనకున్నది, అది ఓరలెక్కొని నా దూరం. ఇప్పుడు దీపాదశమి నాకు నా బాగా దగ్గర 2010 ఆమె ఖుద్దు గాంధీ భవన్లో నీతా డిసోజా మహిళా ప్రెసిడెంట్తో ఇద్దరు ఈయనంత వరకు తెలంగాణ లేడని చెప్పి అయినా పాపం ఇస్తలేరు అని అంటే, మన దగ్గర పైసలు లేవు కదా అని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్నది. గాంధీ భవన్లో జరిగిన చర్చ మెట్టకాడ కొంతమంది చూస్తుంటే ఆమె కూడా ఒకసారి ఫోన్ చేయలేని పరిస్థితి. అంటే అన్ని కౌంట్ అవుతాయి ఇక్కడ, అన్ని కౌంట్ అవుతాయి. ఆయన దాన్ని తట్టుకోలేకపోయాడు. ఈరోజు ఆయన ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నానంటే, ఒక మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టు, ఒక మయోంస్ రామేశ్వరరావుని అరెస్ట్ చేసినట్టు, తెలంగాణ ఆస్తులు మొత్తం వీళ్ళు తిన్నారు అనే లెవెల్లో ఫీల్ అవుతుండు. నాకు అన్ని సీఎం లెవెల్లో సీఎంకి ఏం సంబంధం మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి? సీఎం బ్రదర్, ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ ఉంటుంది కదా, యాక్షన్ కమిటీ, డిఏఎస్సీ, అసలు దాంట్లో ఈయన మెంబరా? చైర్మన్ అయితే జి చిన్నారెడ్డి గారు. పీసీసీ ప్రెసిడెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఆయన ఇంటికి వచ్చిపోయాడు, పెద్ద మనిషి. చిన్నది ఏం లేదు పాపం, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఏం లేదు, ఒకడే డిసిజన్ తీసుకుండు. నన్ను పిలిపియాలి, వాళ్ళు పిలిచి అక్కడ మీటింగ్ జరగాలి. ఇంటికి వచ్చిండు, ఒకడే వచ్చిండు ఇంటికి. నేను లేను, మా పిల్లలతో మాట్లాడాను. పెద్ద మనిషిగానే ఫోన్ చేసిన, ప్రగతి భవన్లో ఉన్న జడ్సన్ అన్నాడు, నేను వస్తాను, నేను కలవాలి అన్నాడు. ఎందుకు నేనే వస్తాను. అంత ప్రీ ప్లాన్డ్గా జరిగింది ఇది. చిన్న నబ్బంది నిన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా లేదు సీఎం చెప్పేసి చేసామని అని చేసేస్తుందని చెప్పింది. చిన్న నాకు దాదాపు 91కి వెళ్ళి నాకు ఆయనతో సంబంధాలు ఉన్నాయి. ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయిన వనపర్తిలో పాలిటెక్నిక్ చేసినప్పటి నుంచి. ఆయన అటువంటి వాడు కాదు, కానీ ఆయనకు ఒక రిమార్క్ ఇది పడిపోయింది. ఈరోజు తెలంగాణ పబ్లిక్ మొత్తము తూ అంటుండ్రు. ఆయన లైఫ్లో ఆయన చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఇది. దాన్ని ఆయన జీవితంలో ఇక దీన్ని సరిదిద్దుకోలేని పొరపాటు చేసేసిండు. ఒక పిఎస్సిగా, ఒక డిఎస్సి చైర్మన్గా దాన్ని చేయి రాపించింది, దిద్దిచ్చింది రేవంత్ రెడ్డి. చిన్న నాకేం లేదు, చిన్న నాకు చెప్పింది కదా, వర్కర్ అన్నా అది దాన్ని, నీకు ఎమ్మెల్సీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తా అన్నాడు. ఆయనతో దిద్దిపించి రాపించింది. చిన్న చేసేవాడు కాదు, చిన్న తెలంగాణ కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయాలి. ఈయన మీద నేను ఏమనలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పడ్డట్టు ఈయన మీద నేను నథింగ్ వల్లే. ఉత్తమ్ ముఖం చూసి విష్ కూడా చేయకపోయేది నేను కొన్ని సందర్భాలలో. ఆయన అక్కడ దాకా తీసుకోలే. ఆయన నవ్వుకుంటూ వచ్చేది మళ్ళీ నాయగారికే. ఆయన మీద నేను చేసినట్టు ఈయన మీద పావులెత్తు కూడా చేయలే. ఈయన బాగా కోపం ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ మీద భయంకరంగా పడ్డాడు. కవితను మొత్తం బయటికి గుంజిండు. డాక్యుమెంట్తో సహా నన్ను ఏడ కాదనే పరిస్థితి లేదు. నేను అడిగితే ఏమనుకోరా, ఏదైనా అడగొచ్చుగా ప్రశ్న. అడుగు. జడ్సన్ అన్న బాగా ఊహించుకుంటుండే సినిమా లెవెల్లో ఇదంతా ఉంటుందా బ్రదర్? అట్లా ఊహించుకోకుంటే మనం సస్పెండ్ ఏం చేయాలి? అసలు మీరు చెప్పేది ఏంటంటే ఒక సినిమా స్టోరీ చెప్పినట్టు చెప్తారు. అవును బ్రదర్, సినిమా సరే ఒకటి చెప్తా. సీఎం అంటే బ్రదర్, సీఎం చాలా పెద్ద పోస్ట్, ఆలోచించద్దు.
బ్రదర్ రాజశేఖర్ రెడ్డి గారు అసొంటోడిగా ఇప్పుడు ఇది కరీంనగర్ ఉప ఎన్నిక ఇద్దరం నడుచుకుంటా మాట్లాడుకుంటా పోతున్నాం. అది పులివెందుల, అది రాహుల్ గాంధీ. అదే రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితి. అవును, రాహుల్ గాంధీ ఫోటోలు ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితి నా మీద తమిళనాడులో అటాక్ అయినప్పుడు. అర్థమైందా? ఆయన 1-to-1 1.5 hour నేను రాహుల్ గాంధీ ఇద్దరమే, నాకు ఆయన 1.5 hour ఇంటర్వ్యూ చేసింది ఏఐసిసి సెక్రటరీ. జార్ఖండ్, తమిళనాడు, కేరళ చాలా రాష్ట్రాలు నేను పనిచేసినాడు. అర్థమైందా బ్రదర్? ఇక్కడ అన్ని పోస్టులు తీసుకొని నువ్వు అడిగిన ప్రశ్నకు వస్తున్నావు. అర్థమైందా? నాకు ఒకవేళ ఎమ్మెల్యే 2009లో కానిస్తే ఇలా వేరే చరిత్ర ఉండేది. ఎవరినో అంటే ఎట్లన్నా చేసి కొయ్యాలని ఒక ప్లాన్ చేసి అచ్చా బ్రదర్ నీ ప్రశ్న నీకు వేస్తా. ఎమ్మెల్యే సీఎం అనుకునే అంత పెద్ద స్థాయి నాది కాదు. నేను యావరేజ్ లీడర్ను. ఒక ప్రెస్ నువ్వు నన్ను ఏఐసిసి మెంబర్ కాదు, నేను తీసేసినావు, పిసిసి మెంబర్ తీసేసినావు, జనరల్ సెక్రటరీ నేనేం కాదు కదా. ఇవన్నీ పోయిన తర్వాత వరంగల్లో తిరుమల మల్లకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బక్కా చేస్తానంటే ఒక యావరేజ్ లీడర్ అని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలి? నేను నోట్ల మాట ఎందుకు రావాలి? నువ్వు పెద్ద లీడర్ కదా. విన్నావా? నువ్వు చూసినావా? నేను విన్నా, అప్పుడైనా ఇప్పుడైనా యావరేజ్ లీడర్ అనేది అన్నారు కదా. అన్నప్పుడు ఇప్పుడు కూడా అదే అప్ప కసిపోలే. ఇంకా ఉంటుంది ఒక మనిషి 6 నెలల కింద, 6 నెలల కింద, ఇప్పుడు 6 నెలల కిందనే కదా జరిగింది ఇది. అవును, 6 నెలల కిందనే. ఇప్పుడు దానం నాగేందర్ రెడ్డి శత్రువు మీకు, అంటే రాజకీయ శత్రువు. పట్నం మహేందర్ రెడ్డి ఆయనను కొడంగల్ ఓడించడానికి వాళ్ళ తమ్ముడికి సపోర్ట్ చేసిన 2018లో. అట్లాంటి వ్యక్తులనే కౌగులించుకొని ఉన్న మన మ్యాచ్ ఫిక్సింగ్లో ఓడిపోయింది తెలుసా? కొడంగల్లా ఇక్కడ కొచ్చుట్లా ఇవన్నీ మాట్లాడుకొని నేను ముఖ్యమంత్రి అవుతా, నా సపోర్ట్ చేయని చెప్పి ఆడ వాళ్ళ తమ్ముని సైలెంట్ చేపిస్తే గెలిచిండి నా కొడంగల్లో. పట్నం జాయినింగ్తో అర్థమైపోయింది కదా ఇప్పుడు. ఏమో మీరు కొత్త కొత్త చెప్తారు. అరే వాళ్ళు అంత పెద్ద శత్రువు ఉన్న ఎట్లా జాయిన్ చేసుకుంటావు? ఆడ ఫిక్స్ అయింది, ఆడ ఫిక్సింగ్ అయ్యే ఓపెన్ సీక్రెట్ ఇది. కొడంగల్లో మ్యాచ్ ఫిక్సింగ్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతారు అన్న, ఓడిపోతారు. ఈయన ముఖ్యమంత్రి అవుతుండు కదా రేపు, ముఖ్యమంత్రి అవుతున్నా. ఇప్పుడు అన్ని లాభాలే కదా. ఎంపీ టికెట్ ఇచ్చిండు, రేపు గిప్పో ఏదో ఇస్తాడు, పదవులు వస్తాయి, కాంట్రాక్ట్లు వస్తాయి, అన్నీ వస్తాయి, పవర్ నడుస్తాయి కదా. ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి, మళ్ళీ అటే పోతారు సంచి చేసుకొని. బీజేపీ వస్తే బీజేపీ పోతారు, ఎవడు వస్తే వాళ్ళు పోతారు. మరి ఇంత జరుగుతుంది, సరే మీకు ఇది అంతా గమనించారు అనుకుందాం. మరి దీన్ని మీరు తీసుకెళ్ళి హైకమాండ్కి చెప్పవచ్చు కదా. మీరు మీడియాకు ఎవరింటుండ్రు మీడియాకు వచ్చి ఎవరింటుండ్రు పైన ఎవరు మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వేణుగోపాల్ ఏమంటారు కదా, కేసీ వేణుగోపాల. అవునబ్బా, ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు. నేను ఒకటి, వాళ్ళు మనకు టైం ఇచ్చే పరిస్థితులు లేరు, వాళ్ళు వినే పరిస్థితులు లేరు. వాళ్ళు 30 ఏళ్ళ అనుభవం ఉంది మీకు, ఎక్కడ కూడా ఆ లైన్ పోయింది, ఆ గీత పోయింది, ఆ గీత ఇప్పుడు లేదు. అంటే వీళ్ళు మేనేజ్మెంట్ పాలిటిక్స్కి వచ్చేసిండ్రు బాగా. అంటే మిమ్మల్ని కలవనిస్తలేరా ఇప్పుడు మీరు కేసీ వేణుగోపాల్? వినే పరిస్థితులు లేరు, అర్థమైందా? వాళ్ళు వినే దగ్గరికి లేరు, అంత ఆ లెవెల్లో అయిపోయారు. ఒక ముఖ్యమంత్రిని డైనమిక్ చీఫ్ మినిస్టర్, పిసిసి ప్రెసిడెంట్ ఆర్ చీఫ్ మినిస్టర్ అని కేసీ వేణుగోపాల్ అన్నాక మనం ఎట్లా కలుస్తాం? సరే ఆయన కాదు, ఇంకా నేను కలిసినా కానీ ఇక ఒక లైన్ పైన ఉన్నాడు ఈయన. ఢిల్లీలో ఎవరు ఇప్పుడు వినే పరిస్థితులు లేరు. నీకు పాత అహ్మద్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు మేనేజ్మెంట్ ఈయన ఎంపీ అబ్బా, రెగ్యులర్గా అలా కలుసుకుంటూ ఉంటారు. వీళ్ళ పరిచయాలు వేరే ఉంటాయి. అట్లా డ్రాగన్ అయింది నాకు కూడా. కోసం ఇన్ని కుట్రలు చేసిరంటారా? కుట్రలు అంటే అందరికి చేయొచ్చు. ఈరోజు బ్రదర్ ఒకటి సింపుల్ లాజిక్, 15 రోజులు అయితే ఎంపీ ఎలక్షన్, నెలనో 2 నెలలకో ఎంపీ ఎలక్షన్ ముందు ఎందుకు సస్పెండ్ చేయాలి? ఎలక్షన్ ముందు నన్ను ఎందుకు సస్పెండ్ చేయాలి? ఎలక్షన్ తర్వాత చేయొచ్చు కదా. అదేందా? అంటే ఇవన్నీ కొన్ని లెక్కలు ఉంటాయి. అంటే అంత ఉరికిచ్చి అచ్చా షోకాజ్ నోటీసులు ఎవరెవరికి ఇచ్చింది తెలుసా? సరే నేను స్మాల్ లీడర్, నేను పెద్ద లీడర్. హనుమంతరావుకు వార్నింగ్ ఇచ్చారు, జి నిరంజన్కి ఇచ్చారు, బక్క జడ్సన్కి ఇచ్చారు. ఇద్దరిని ఇంటికి పిలిపించుకున్నాడు. మరి నన్ను ఒక్కనే ఎందుకు టార్గెట్ చేయాలని నేను ఇంత ఉన్నాయి కదా. హనుమంతరావు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి తిట్టిండు. నేను తిట్టింది నేను ప్రెస్లో నేను అడిగింది ఏం అడిగింది?
విద్యాసాగర్ రెడ్డి అంటే 4 లక్షల సిమ్లు కొన్నాడు. నేను ఎట్లా మాట్లాడినా అది సిపికి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చినాక నేను మాట్లాడినా. 4 లక్షల సిమ్లు ఇచ్చిండు విద్యాసాగర్ రెడ్డి అంటే 4 లక్షల సిమ్లు కొన్నాడు. అసలు వాడు ఈ ట్యాపింగ్ చేసే మిషనరే వాడు తీసుకున్నాడు. వాడు వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చిన పైసలను ఈ పేదలకు నిర్మూలన కోసం ఖర్చు పెట్టే పైసలతో సిమ్ములు కొని అక్కడ ఎంప్లాయీస్కి 4 లక్షల సిమ్ములు ఇచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విన్నారు. ఎవరెవరు విన్నారు, ఎవరెవరు సమకూర్చారు, ఐటీ మేనేజర్ ఎవరు అనేది కంప్లీట్గా నేను ఆయనకి ఇచ్చిన. ఆ సబ్జెక్ట్ నేను చెప్పిన. ట్యాపింగ్ నడుస్తుంది కదా ఇక్కడ విని పట్టుకోండి. ఆయన ఎక్కడ ఉండి ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి అంటాడు శ్రీనిధి ఎండి ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, ముఖ్యమంత్రి పేషీలో ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి అనేటోడు. అదే ఈ విషయాలు బయట పెట్టినందుకు మిమ్మల్ని ఇటువంటిది చాలా. నవీన్ మిట్టల్ ఎక్కడ ఉన్నాడు, ధరణి రాహుల్ గాంధీతోనూ చెప్పిపించినావు ధరణి అని. బట్ ధరణి అనేది బయట పెట్టింది మనమే. అవును, తను కూడా మాట్లాడినాం ఎన్నోసార్లు. రింగ్ రోడ్డు పోయి నీ కళ్ళ ముందే నన్ను అరెస్ట్ చేసిండ్రు ఉస్మానియా యూనివర్సిటీ. మనం ప్రతి అంశం పైన మనం చెప్పుకుంటూ అంటే ఈ లెవెల్లో టార్గెట్ చేయని గల కారణాలు నేను చెప్తున్నాను అంతే. వాళ్ళు అంత మించి ఏం లేదు. పోతా ఉంటాయి, రేపు అడుగుతూ ఉంటారు. ఇదంతా పీకులాట ఏంది. సరే ఇప్పుడు మీరు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారట, అది సంతృప్తిగా లేదని చెప్పి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అసలు? వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, నీ దగ్గర చాలా కేసులు ఉన్నాయి, నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి షో కాదు. నేను ఆ చాలా కంప్లైంట్లు ఏందో ఒక్కొక్కటి నాకు చెప్తే నేను దానికి జవాబిస్తాను నేను ఇచ్చిన. అదే మీ ఆన్సర్ అంతే. మరి వాళ్ళు గంపగుత్తిస్తే నేను గంపగుత్తి అడిగినా, అంతే. ఈరోజు నీవు ప్రభుత్వం కూలగొడతా అని చెప్పిన కడియం సీఎని తీసుకొచ్చుకుంటావు, వాళ్ళ బిడ్డని తీసుకొచ్చుకుంటావు. అక్కడికి వెళ్ళి వాళ్ళ టికెట్ అనౌన్స్ అవుతుంది. వాళ్ళ టికెట్ కోసం వాళ్ళు పశువుని దయాకరణ చంపేస్తారు, బీఆర్ఎస్ అరువు రమేష్ను చంపేస్తారు. చంపేసి టికెట్ తెచ్చుకుంటావు. వచ్చి మనకు సరెండర్ కాగానే వాళ్ళకి నువ్వు టికెట్ ఇస్తావు. అప్లికేషన్ పెట్టుకోమంటావు, మళ్ళీ 25,000 రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టుకుంటారు. బీఫామ్ రాదు. ఏంది ఇది? అవును, ఇవన్నీ బాగానే చెప్తారు. ఇదంతా మరి రాహుల్ గాంధీ, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరికీ తెలియదు. ఎవరికి లేని పట్టు మీకెందుకు చెప్పు పార్టీ మీద? బ్రదరు, కొంతమందికి గుళ్ళు ఉంటుంది. నేను ఇవాళ ఈ ఇంట్లో ఉంటున్నా, ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నా, అర్థమైందా? నేను ఇంత ఉంటున్నానంటే కొన్ని ఉంటాయి. నేను వచ్చిన వాతావరణం, నేను ఎవరితోనైతే నేను తెలుసా, నేను బల్మూరు వాళ్ళ తాతకు, బల్మూరు వెంకటోళ్ళ తాతకు నేను పోలింగ్ ఏజెంట్. వాళ్ళ తాత గాంధీ సిద్ధాంతాలు బాగా మాట్లాడతారు. ఉమారెడ్డి గారితో నేను కూర్చొని మాట్లాడు, 90 ఏళ్ళకి చచ్చిపోయినాను, ఆయనతో కూర్చొని మాట్లాడేది సిద్ధాంతాల గురించి. సిద్ధాంతాల కోసం నేను రాజకీయాలకు వచ్చినవాడిని. అవునన్నా, మీరు కరెక్ట్ అయితే మీ హైకమాండ్ వాళ్ళు మీకు సపోర్ట్ చేసేది కదా. ఇప్పుడు బ్రదర్, హైకమాండ్ నాకు పబ్లికే మీ హైకమాండ్. ఇప్పుడు పబ్లికే హైకమాండ్ కదా. హైకమాండ్ వదిలేసింది. నేను అందుకని చెప్పిన హైకమాండ్ మమ్మలను తోడేళ్ల పాలు చేసింది అని అన్నా. తోడేళ్ల పాలు? తోడేలే కదా వీడు. కార్యకర్తలతో కాంగ్రెస్ లో చంపేసుకుంటా. రంజిత్ రెడ్డి వాడు, గెలవడం కోసం తర్వాత అర్థమైందా? మహేందర్ రెడ్డి వాడు కాంగ్రెస్లో జనం తక్కువ పోయినరా. గన్ షాట్ గెలిచే సీటు ఏది? వరంగల్. నువ్వు లోకల్ వాళ్ళకి తక్కువ పోయినరా. 10 మంది 25,000 ఎందుకు కట్టించుకున్నావు? మనం బయటకు వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఎందుకు కట్టించుకున్నావు? చాలా బీసీలకు ఇస్తే బీసీ నినాదం అక్కడ నడుస్తూ ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఇస్తారు. అదే బ్రదర్, ఒకటే పార్టీలో ఉన్నానికి ఎన్ని టికెట్లు ఇచ్చింది చెప్పు? అన్ని మినిమం 2 పార్టీలు తిరిగిన వాళ్ళకే. మినిమం 2 పార్టీలు. వంశీచంద్ర రెడ్డిగా ఈయననే ముఖ్యమంత్రి, నేనే ఖర్చు పెట్టుకుంటే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పెట్టిండు. హైకమాండ్ అంటే వీళ్ళు చెప్పినవి అనౌన్స్ చేస్తారు. ఒక ఖమ్మం ఒకటి ఆగింది. ఇక దాదాపు అన్ని క్లియర్ అయిపోయినాయి. కరీంనగర్ కూడా ఆగింది. కరీంనగర్, ఖమ్మం అదే అసలు 2-3 ఆగినాయి. అది సరే ఏమున్నా కానీ దాదాపు అయితే ఈయన నిర్ణయాలే. అక్కడ పట్నం మహేందర్ రెడ్డి భార్యను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడు, ఇక్కడికి రాలి ఎవరికి లాభం చేయని. అవునన్నా, డబ్బులు ఉన్నాయి పెట్టుకుంటారు, మీరు పెట్టుకోగలుగుతారు. మీరు ఎందుకు లేదు? మాకు కాదబ్బా, కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటారు. ఇప్పుడు పెట్టుకుంటేనే పెట్టిండ్రా. ఈయన చేసిన ఉద్యమాలు చూసి వచ్చిండ్రా, ఈయన చూసిన 6 పథకాలు చూసి వచ్చిండ్రా. ఓట్లు చెప్పు, ఎవరైనా అడిగిండ్రా? పబ్లిక్ నౌకర్లు అడిగిండ్రు. నీకు రాగానే నౌకర్లు వస్తాను, నువ్వు కూడా ఓటర్ల కాళ్ళు మొక్కినావు కదా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేయాలని. బీఆర్ఎస్కి వేయొద్దని అయితే అన్నావు. సరే, కాంగ్రెస్ అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ మొక్కినావు కదా. ఎందుకు మొక్కినా? మీరు నిరుద్యోగులు అవి అడిగినారు. మీరు నువ్వు బస్సు అడిగినావా? ఎవడన్నా
నాకు ఉచిత కరెంటు కావాలన్నా నువ్వేమో నీ తీటకు నువ్వు ఇస్తావు, ఇవి చేయబట్టి నేను గెలిచినా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తావు, ఎన్నికలు వచ్చినాక అవి మర్చిపోతావు. 46వ జీవో రద్దు గురించి వాళ్ళు మీరే ఒకరి మీద ఒకరు పడి తొక్కిసార్లు అయి మీరు మాట్లాడుతుంటే నేను మొన్న నిన్ను కూడా అడిగినా కదా, బతిలాడినా కదా బ్రదర్ జరా అంత స్ట్రాంగ్ వద్దని. ఫస్ట్ దానిలాగా నేను వచ్చి బాజార్తో కూర్చున్నా. నేను ఎవరి మాట ఏమన్నాడు, ఎందుకు తప్పినావు నువ్వు? ఇవే బ్రదర్ కాదన్న చాలామంది అంటారు మంచిగా ఉంటుంది సీఎంతో హ్యాపీగా ఉంటుంది లైఫ్, నువ్వు అనవసరంగా ఆయనకు మనసున పట్టకుండా నీకు మనసున పట్టకుండా పోనీ ఇప్పుడు ఇంత చేస్తుర్రు, మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీకు సపోర్ట్ చేస్తుర్రా, కాంగ్రెస్ లీడర్లు సపోర్ట్ చేస్తుర్రా? బ్రదర్ నాకు అందరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంతమంది వస్తారు నువ్వు ఇప్పుడు చూస్తా, ఎవరు సోమాజిగూడ ప్రెస్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను ఎవరిని వాళ్ళు ఇప్పుడు నాతో ఉన్నాను కూడా ఎవరిని కూర్చోబెట్టుకోను. నేను బ్రదర్ నా తత్వం ఏం తెలుసా, నేను నా ఒక్కని కోసము వేరే కాంగ్రెస్ వాళ్ళు నా పక్కన వాళ్ళు కూర్చొని సస్పెండ్ అవుతాం. మీరు కరెక్ట్ అయితే మీతో రావాలి, అవసరం లేదు బ్రదర్. ఒకటి చెప్తుంటా, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది, నేను కరెక్టే, నేను వాళ్ళకి ఇప్పుడు బ్రదర్ అందరు జెర్సన్ లెక్క ఆలోచించారు, అందరి కుటుంబాలు ఉంటాయి, కొంతమంది దానిపైన ఆధారపడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళని నేను తీసుకొని నేను ఏం చేయగలుగుతా, వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతా, నాతో వస్తే నేను ఏం న్యాయం చేయగలుగుతా? నేను చాలామంది నేను ఎందుకేం లేసుకొని నేను వాళ్ళు న్యాయం చేయలేను, నాకే లేనప్పుడు నేను ఏం న్యాయం చేస్తా అని చెప్పి నేను తిప్పుకొని నేను నాతో తిరగలేక కాదు, ఫోన్ మస్తు మంది ఫోన్లు చేశారు రాత్రికి వెళ్ళి. అందరు అసంతృప్తి ఉందా కాంగ్రెస్లో? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరికీ ఉన్నది, నిజంగా ఉందా? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరికీ ఉన్నది, వలస పక్షులు హ్యాపీగా ఉన్నారు. కేశవరావు అమ్మనా బుతులు తిట్టిన కాంగ్రెస్ 85 ఏళ్ళ పున్నాలక్ష్మి పోతే 85 ఏళ్ళ ముసలోని సిగ్గుందా అని పున్నాలక్ష్మి అన్నాడు. మరి ఆ డైలాగ్ నాకు కొట్టావా రేవంత్ రెడ్డి గారు? వాళ్ళ ఇంటికి పోయినావు కదా నువ్వు జాయిన్ చేసుకొని, ఇళ్ళల్లో పోయి బ్రదరు ఇళ్ళల్లో పోయి మీద పడాల్సిన అవసరం ఏమన్నా చెప్పు? అంత అవసరం వాళ్ళ అవసరమా కాంగ్రెస్కి? ఇప్పుడు నువ్వు ఉన్నోళ్ళు చూసుకోరాదు. మీరు ఇట్లా మాట్లాడితే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు అరే భయ్ నా సస్పెండ్ చేసినాక ఇంకేం నష్టం అంటావు మైపాల్ బ్రదర్? మళ్ళీ మీ కాంగ్రెస్ తినో అరే కాంగ్రెస్ బ్రదర్ ఒకటి ఏదైనా ఒక లెక్క ఉండాలి. అంటే నువ్వు ఆ అడ్డం వాళ్ళని తీసుకొచ్చుకొని జాయిన్ చేసుకుంటావా? ఇప్పుడు మీరు ఇట్లా చేసుకుంటూ పోతే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు రెడీ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ 38 సీట్లు ఉన్నాయి. అంటే ఒక లాస్ట్ ఎక్కడి 5 వచ్చేసినాయి, బీఆర్ఎస్ మర్చిపోయి బ్రదర్. బీఆర్ఎస్ బ్రదరు నేనని కాదు, చాలా మంది మీ పవర్ వేరు ఐడియాలజీ. మేము ఐడియాలజీలో నిలబడ్డాం, మేము ఐడియాలజీ కోసం ఉన్నాం. రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటు కూడా నేను కాంగ్రెస్ పార్టీకి వేస్తాను, ఎందుకంటే ఐడియాలజీతో ఉన్నా నేను. ఎందుకు రావాలన్నా దాని అవసరం ఉన్నది కాబట్టి నేను 1000%. నేనే ఏపిస్తా కూడా, ఏపిస్తా. రేవంత్ రెడ్డి గారికి కావాల్సింది ఏందనుకుంటున్నావు? కావాల్సిన కాంగ్రెస్ పార్టీకి నేను అగైనెస్ట్గా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీకి పనిచేయద్దు, కాంగ్రెస్ పార్టీ ఓడి. అందుకని ఎంపీ ఎలక్షన్ ముందు ఆయన ఆశలు ఏవి తీరకుండా నేను చేస్తా, నేను గ్యారంటీ. నీ ఆశలు ఏవి కూడా తీరకుండా నేను చేస్తా. ఈ ఎన్నికలలో నేను ఖచ్చితంగా ఏమంటారు మీరు? ఎవరికి ఎవరు బడేబాయి గెలవాలని ఉన్నది ఆయనకు. బడేబాయి ఎన్నైతే అన్ని గెలవాలి. బడేబాయి మందకృష్ణ మాదిగా బడేబాయి సపోర్టు. మందకృష్ణ మాదిగా ఒక్కడు కూడా టికెట్ ఇవ్వద్దు ఇక్కడ. ఎందుకంటే మందకృష్ణ మాదిగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేసిండ్రు, మన వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. మనకు బడేబాయి ఇచ్చిండు, మనం అందరం బడేబాయికి ఓటేయాలని చెప్పేసి మందకృష్ణ ఆల్రెడీ మైక్ పట్టుకొని ఊరు తిరుగుతూనే ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ కంటుండు, మరి 14 గెలిస్తే ఒకటి ఎంఐఎం అనుకుందాం. అది ఆయన రిఫరెండమే. 14 సీట్లలో ఒక్క సీట్ ఓడిపోయినా ఆయన ఫెయిల్ అయినట్టే. మా పరిపాలనకి ఇది రిఫరెండం అని కూడా అన్నాడు ఆయన. రిఫరెండమే. మరి 14 గెలిపిస్తే అనుకుందాం కాంగ్రెస్ పార్టీ, మీరు ఈ అలిగేషన్స్ అన్ని విత్డ్రా చేసుకుంటారు. నేనెందుకు విత్డ్రా అవుతా బ్రదర్? నేను ఎట్లున్నానో అట్నే ఉంటా, అంతేనా? నేను ఎట్లున్నానో గట్టినే ఉంటా. నేనెందుకు విత్డ్రా అవుతా బ్రదర్? ఓటరు ఇవాళ నీ పరిపాలనకు నీకు రెఫరెండం అది మంచిగా మామూలు మంచిగా కాదు, సూపర్గా ఉన్నట్టు. అది రిజల్ట్ అప్పుడే చెప్తాం మనం. నేను అసెంబ్లీ సీట్లు నేను చెప్పినట్టు చెప్పలేకపోతున్నా కదా ఇవాళ. అవును, అప్పుడు తిరిగినంత తిరుగుతలేరు. అదేందా? సరే, లాస్ట్ ఫైనల్గా రాజ్ బోడా మీకు ఫ్రెండ్ అనుకుంటా. నాకు ఫ్రెండ్ ఏం కాదు, యూఎస్లో ఉంటాడా యూకేలో. రాజ్ బోడాకు మామూలుగా ఇట్లనే వీడియో చూసినప్పుడు 1-2 సార్లు ఫోన్ చేశాను, అంతేగాని వ్యక్తిగతంగా నాది ఆయన షేరింగ్ అంత ముచ్చట ఏం లేదు.
సంబంధమే మీకు మద్దతుగా ఒట్టి మొట్టమొదటిసారిగా వాయిస్ వినిపించిందంటే ఆయన నేను అనుకుంటున్నాను సోషల్ మీడియాలో చూసిన జడ్సన్ బాయ్కి అసలు ఇప్పుడు ఎవరెవరికో ఇస్తున్నాం ఆయన మేము అసలు ఏం చేసినాం అని ఆయన మాట్లాడుతుండు అంటే మీరు బాగా క్లోజ్ మొన్న నువ్వు అన్నట్టు ఆయన అన్నాడు. మొన్న ఒక వీడియో చేసిండు. మొన్న వీడియోలో ఏమంటే జడ్సన్ బ్రదర్ నువ్వు పీసీ మాట్లాడద్దు ఇప్పుడే ఇట్లా పోకు అది ఇది అన్నాడు. తర్వాత ఆయన వాస్తవాలు తెలుసుకున్నాడు. ఈయన ఇట్లా ఇప్పటికంటుండు కదా 1 సంవత్సరం వెయిట్ చేయండి అని అంటారు. మరి ఆయన మాటకు మీరు అంటే చెప్పి 1 year వెయిట్ చేస్తుంటే బాగుండేదేమో అన్న మీరు. వాళ్ళు తీసేయాలని డిసైడ్ అయ్యారు. తీసేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి తీసేయండి. అలా చాలా ఉన్నాయి. రోజు జంజట్ ఏంది అయిపోతే క్రియాశీలకంగా కాంగ్రెస్ వాళ్ళు అనేది ఉండద్దు, గాంధీ భవన్లలో ముఖాలు చూడొద్దు అని అనుకోండు అంతే. ఇప్పుడు నువ్వు పోవు ఇక ఎవరు ఎట్లా పోతా కాంగ్రెస్ సస్పెండ్ అయినా పని చేయి. మాలో ఒక ఛానల్ పెట్టుకొని అంటే జనరల్గా మా ఛానల్లోనే అనుకుందాం మా ఎక్కడ లోగో పట్టుకొని పోతే ఎట్లా ఉంటుంది, హైలైట్ కామెడీ ఉంటుంది. ఏనే పోను నేను కామెడీ చేయ కదా, కామెడీ పీస్ కాదు కదా. అంటే కామెడీ అని కాదు కానీ సీరియస్గా అనుకుందాం. నేను పోను. అది పార్టీగా సస్పెండ్ అంటే సస్పెండ్. నా సస్పెన్షన్ ఎత్తేసేదాకా గాంధీ భవన్ పోను. 6 ఏళ్ళు 6 ఏళ్ళు పోను. ఇప్పుడు మధ్యలో ఎవరైనా సస్పెండ్ అయ్యి మధ్యలో 1 నెలకు 2 నెలలకు వెనుకకి తీసుకున్న వాళ్ళు ఉన్నదా మీ సంఘటన మీరు చూసారా? ఈ 30 జనార్దన్ లేదా చాలా మంది ఉన్నాయి అట్లా. ఉన్నాయా? చాలా మంది ఉన్నాయి. ఎవరండి? ఎన్ని రోజులకు తీసేసారు మళ్ళీ? నెలకేనా? 6 ఏళ్ళకి సస్పెండ్ చేసి నెలకి చాలా మంది తీసుకుంటారు. ఉన్నాయి, అవకాశం కూడా ఉంది. అట్లా ఏం లేదు. లేదు ఢిల్లీ కొంచెం సీరియస్గా తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. మీరు కొంచెం ఢిల్లీకి కూడా వెళ్ళండి. సరే ఏదైనా ఉంటే వాళ్ళకన్నా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే మేము మళ్ళీ మీ కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ బాధ ఏం తెలుసా బ్రదరు, నువ్వు ఢిల్లీలో నువ్వు ఎవరి పేరు కలవమన్నా వాళ్ళందరికీ నాకు అందరికంటే ఎక్కువ దీపాదాస్ మున్షి నా గురించి తెలుసు అంటున్నా కదా. అర్థమైందా? ఆమె నేతృత్వం ఆమె నాయకత్వం నేను సస్పెండ్ అయినా ఎవరికి పోయి చెప్పాలి? అంతేనా? నాకు ఇప్పుడు కానీ మీరు ఇప్పుడు ఆమె నాకు ఒకసారి కలిస్తే ఏమవుతుంది? నోటీస్ వచ్చిన తర్వాత అన్న మీకు ఏ మారిపోయింది బ్రదర్ కాదు, మీకు మరీ మొండితనం ఎక్కువ అంటారు అన్న. ఏమంటారు దీనికి? ఎవరు మొండి కాదు బ్రదర్. ఒకటి కలవచ్చు కదా. ఒకటి చెప్తుంటావా బ్రదర్, కొన్ని మనము అందరు పార్టీని మారిండ్రు. కేసీఆర్ ఎవరినే మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీ మారంగానే దుమ్మెత్తి పోసారు. ఎందుకు చెప్పానా? కమ్యూనిటీ కౌంట్స్. నేను ఇంత తప్పేదాన్ని చేసిన అనుకో బ్రదర్ నన్ను చంపేస్తాను, చంపుతారు నన్ను. నేను అవకాశం ఇవ్వడానికి నేను స్టబాన్గా ఉండడానికి గల కారణం ఇది. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్కు సంబంధించిన ఒక్క ఛానల్ కూడా నేను ఫోన్ లేపుతలేను. నేను వాళ్ళ టైటిల్ చూసి ఈరోజు సబితా ఇందర్ రెడ్డి కొడుకు కూడా ట్విట్టర్లో పెట్టుకున్నట్టున్నారు పేరు. ఆయన నాకు పర్సనల్ ఫ్రెండ్ అబ్బా. యూత్ కాంగ్రెస్ నేను కార్తీక్ చాలా జిగిరి ఫ్రెండ్స్ ఉన్నాను. ఆయన గ్రేట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పి కేవీపీ గారు పోయి కూర్చుంది. నేను ఇలా పార్టీ మారిన వల్ల నాకు గ్యాప్ వచ్చింది. కానీ కార్తీక్ నేను చాలా క్లోజ్. నా బర్త్డేకి ఆయన వచ్చేటాడు, ఆయన వంశీచంద్ర రెడ్డి ఇద్దరు. అవునా? వంశీ నాతో తిరిగేది. అంటే నువ్వు పెద్ద లీడర్ అంటున్నావు కదా, వీళ్ళంతా నా దగ్గర అప్రెంటిస్ చేసిన వాళ్ళే. అంటే నీ గురించి ఆలోచించి అంత అన్న అంటున్నావు కదా. అదే అండి, వీళ్ళంతా నా దగ్గర అప్రెంటిస్ చేసిన వాళ్ళే చాలామంది. అదే అంతా ఇంక్లూడింగ్ అనిల్ కుమార్ యాదవ్ కూడా నేను చాలా సపోర్ట్ చేసిన. ఆయన రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ ఇచ్చారు. నాకు లీడర్స్ తయారు చేయాలన్న షోక్ బాగుంటుంది. లీడర్స్ తయారు చేయాలన్న షోక్ ఉంటుంది నాకు. అది అందరికి ఉండదు. అందరు ఎవరిని నేర్చుతుంది తెలుసా? ఒకరు నా పిల్లానికి టికెట్ ఇవ్వమంటాడు, ఒకరు నా తమ్మునికి ఇవ్వమంటాడు, ఒకరు నా కొడుకుకి ఇవ్వమంటాడు. పలానా కార్యకర్తకి ఇవ్వమని వాడని చెప్తాను ఈసారి. ఎవరు చెప్పట్లేదు, మేము చెప్పేది అట్లా. సరే మీకు బాధ ఉందా? ఎందుకుంటుంది పార్టీకి అంటే జెండా పార్టీ పేరు ఎత్తగారు. ఇక ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినా నేను పలానా కాంగ్రెస్ నాయకున్నాను ఎక్కడ చెప్పడానికి లేదు కదా. ఇక నేను చాలా రోజులకి వెళ్ళి అమరవీళ్ళకు జోహార్లు అని చెప్తున్నా. అదేందా అక్కడికి ముగిస్తున్నా. రాస్తుంటూ ఇప్పుడు అవసరంలే. ఇవాళకి వెళ్ళి కొత్తది స్టార్ట్ చేస్తున్నా. తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెడుతున్నా. అదే మీ లక్ష్యం? అది సేమ్ ఇదే. రేవంత్ రెడ్డి వదిలేస్తారు కదా. ఎవరు ఎందుకు వదులుతా? తప్పదు. ఇదిగో తప్పులు. ఇప్పుడు వనరుల రక్షణ అంటారు సమితి, తెలంగాణ వనరుల రక్షణ సమితి. దానికోసం పనిచేస్తాను. అవును,
స్కామ్ అన్ని వనరులతో అన్నీ వస్తాయి. తెలంగాణ పైసలు ఏమనిపిస్తుంది అంటే ఏదన్నా ఒక సంస్థ పెట్టి మళ్ళీ అటు పెట్టి ఇటు పెట్టి రేవంత్ రెడ్డికి గురి పెడతారు. బ్రదర్ రేవంత్ అనేటువంటి పెద్ద ఆయన ఉంటారు పోతారు ముఖ్యమంత్రి, అట్లా కాదు. కంటిన్యూయేషన్ కావద్దు బ్రదర్. ఆయన తీసేటోని కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంబటపడి అంటే మీ వల్లనే పోయిందా కాదా తెలియదు కానీ ఆయన సరే ఎంతో కొంత పాత్ర ఉంటుంది. ఆయన పిసిసి పోయింది, ఇప్పుడు ఈయన సీఎం పోయేదాకా ఏమన్నా అట్లాంటి నేను ఏం చేయలేను. ఎందుకు చేయలేనంటే ఈయన మంచి మేనేజర్. అర్థమైందా? అన్నం కావాలి దానికి అన్నం పెట్టి మేనేజ్ చేస్తాడు. మరి అదన్నప్పుడు మరి మిమ్మల్ని ఎందుకు మేనేజ్ చేయలే బ్రదర్? మీ వల్ల నష్టం కదా ఇప్పుడు ఆయనకు చాలా. అదే బ్రదర్, అదే చెప్తున్నా కదా. ఆయన క్యారెక్టర్ మీదనే చెప్పకూడతారు. నవీన్ మిట్టల్తో కలిసి అంటారు, మెగా కృష్ణారెడ్డి. కాంప్రమైజ్ కాను బ్రదరు, నువ్వు నాతో కూర్చొని కాంప్రమైజ్ కాను. నేనా అది తెలుసు ఆయనకు. కవిత విషయంలో అటెంప్ట్ చేసిండు. ఇప్పుడు ఉన్న మిత్రుడు కూడా సాక్ష్యం నాతో ఉండే ఆ రోజు. నేను కాంప్రమైజ్ కాను, అది రాసుకోను. చిన్నారెడ్డి కూడా చెప్పిన, అన్న నువ్వు సస్పెండ్ చేసుకుంటే చేసుకో అన్న, ఆగేది లేదని చెప్పిన. ప్రగతి భవన్లో చెప్పిన మొన్న. సరే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు రేవంత్ రెడ్డి? 5 years ఉంటాడా సీఎంగా? 10 years ఉండొచ్చు. కాంగ్రెస్ తరఫున 20 years ఉండొచ్చు. అవసరమైతే ప్రధానమంత్రి కూడా కావచ్చు. కాదు మీరు వదిలేస్తే అవుతాడు కానీ మీరు వదిలేటట్లేరు కదా. నేనేమేస్తాను? అరే నా చేతులు ఏముంటాయి చెప్పు, నేను చాలా చిన్నోడిని, యావరేజ్ లీడర్ను. అదేనా ఇప్పుడు ఎవరేజ్ కొంత ఆయన ఒక ఏదో ముఠా సభ్యుడే తెప్పుకున్నాడు కదా, గుంపు అంటే గుంపు ఉంది, గుంపు మేస్తారు ఆయన. మనం ఏం చేయలేము. నేను ఆయన గురించి మీకు మంత్రులు చాలా మంది క్లోజ్ కదా, రాజనరసింహన్న వాళ్ళు వాళ్ళు ఏం మరి డిస్కస్ చేయలేదు? జనరల్గా ఒక కష్టం వచ్చినప్పుడు ఏదన్నా డిస్కస్ చేస్తుండొచ్చు. మీరు నేనేం కలవలే కానీ చేస్తాను, దమనం కలుస్తా అప్పుడప్పుడు. కానీ హెల్త్ మినిస్టర్ జనాలు ఎక్కువ ఉంటారు కదా, అప్పుడప్పుడు కలుస్తాం, ఎక్కువ లేదు. ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారని? ఏం లేదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గడిచిన 10 సంవత్సరాలు ఏదైతే దోపిడీ జరిగిందో ఆ కంటిన్యూయేషన్ కాకుండా చూసుకోవాలి అంతే, ఇంతకు మించి ఏం లేదు. భవిష్యత్తులో నాకు మద్దతు తెలపాలి. ఎమ్మెల్సీగా నిలబడుతున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం మీ మద్దతు ఉండాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఇదండి బక్కా జడ్సన్ అన్నతోని. మరి మొండి మనిషి అని అంటారు, మరి మీరే చెప్పాలి మొండియా కాదా, మరి ఏం జరుగుతుంది? మీరు నిజంగా కామెంట్ పెట్టండి. సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందనుకుంటున్నారా? అంటే మన హస్తం అంటే పగబట్టి చేసిండంటారా? రేవంత్ రెడ్డి గారు తప్ప, లేకపోతే బక్కా జడ్సన్ అన్న తప్ప? నిజంగా కామెంట్ పెట్టండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. చూద్దాం మరి ఇంకా రానున్న కాలంలో ఏం జరుగుతుంది. నేను అనుకుంటున్న పర్సనల్గా ఇంకొక వారం రోజులకు 10 రోజులకు మొత్తానికి ఒక మధ్యవర్తిత్వం ఎవరన్నా వహించి తొందరలో ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తే బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం. ఏదన్నా పిలిచి మాట్లాడుకుంటే బాగుంటుంది, ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. వింటే మంచిది, వినకపోతే ఇంకా మంచిది. చూద్దాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్.